శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి. హస్తామలకాచార్యుల వారి పేరు శంకర భగవత్పాదులే ఆ పేరు ఉంచారు అనిపిస్తుంది శంకర విజయాలు చదివితే. ప్రభాకరుడు అని ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో పశ్చిమ భాగమునందు శంకర భగవత్పాదులు పర్యటిస్తున్నటువంటి కాలంలో దర్శనానికి వచ్చినటువంటి ఒక బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడి పేరు ప్రభాకర శర్మ. ఆయన శంకరాచార్యుల వారి దర్శనం చేసుకున్నాడు. ఆయన మీమాంసకుడు, కర్మ మార్గమునందు బాగా నమ్మకం ఉన్నటువంటి వాడు. ఆయన శంకరాచార్యుల వారికి నమస్కారం చేసి తన కష్టం ఒకటి చెప్పుకున్నాడు. నాకు ఒక కుమారుడు కలిగాడు. ఆ కుమారుడికి పాఠం చెప్తే అర్థం కాదు, ఏమీ మాట్లాడటం, జడం ఎలా ఉంటుందో అలా ఉంటాడు. జడము అన్న మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. జడానాం చైతన్య స్తబక మకరంద శృతిఝరి అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. జడమన్న మాటకు అర్థం ప్రాణము లేనిది అని కాదు, ప్రతిస్పందన లేనిది అని. ప్రతిస్పందించకపోతే జడం అంటారు. అందుకే జాతి సర్వనాశనమైపోయేది ఎప్పుడు అంటే ఆ జడత్వం వస్తే పాడైపోతుంది. ఆ జడత్వాన్ని పోగొట్టగలిగినటువంటి వాళ్ళు మీకు ముగ్గురు కనపడతారు శాస్త్రంలో. ఆ ముగ్గురిని ఉపాసన చేస్తే తప్పకుండా జడత్వం విడిచిపెడుతుంది. జడత్వం అంటే వాడికి తెలియదని అనుకోకూడదు, వాడికి తెలుసు. అరే ఇంత వయస్సు వచ్చింది, మనం ఉద్యోగం చెయ్యాలని తెలియక కాదు, తెలుసు. అరే నాన్నగారు ఇంత కష్టపడుతున్నారు, మనం చదువుకోవాలని తెలియక కాదు, తెలుసు. తెలుసు చదువుకోడు, తెలుసు ఉద్యోగం చేయడు, తెలుసు బుద్ధిగా ప్రవర్తించడు. ఏ మాటకి ప్రతిస్పందించాలో అలా ప్రతిస్పందించనటువంటి తత్వానికి జడత్వమని పేరు. ఆ జడత్వాన్ని పోగొట్టేటటువంటి వాళ్ళు ముగ్గురు కనపడతారు. ఒకటి స్వామి హనుమ. అందుకే బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వక్పటుత్వంచ హనుమ స్మరణాత్ లభేత్. హనుమని స్మరించినంత మాత్రం చేత జడత్వం పోతుంది, అంటే ప్రతిస్పందించకుండా ఉండే లక్షణం పోతుంది. ప్రతిస్పందనము అన్న మాటకు అర్థం ఏంటంటే, ఓ ఇది మంచి మాట అని మనకు అనిపించింది అనుకోండి, దాన్ని ఆచరించగలగాలి. ఇది మంచి మాట అనిపించి కూడా ఆచరించకుండా ఉండిపోయాడు అనుకోండి, దానికే జడత్వం అని పేరు. అంటే ప్రతిస్పందించలేడు. ఎందువలన ప్రతిస్పందించలేడు అంటే తను పూర్వం ఎలా ఉన్నాడో అలా ఉండడమే సంతోషంగా ఉంటుంది. సూర్యోదయాత్ పూర్వం నిద్ర లేవాలి, విన్నాడు కానీ లేవడు, అదే జడత్వం. ఒకసారి విన్న తర్వాత ఎవరు పాటిస్తాడో వాడికి జడత్వం విడిచిపెట్టింది అని గుర్తు. అలా జడత్వం ఎవరిని విడిచిపెడుతూ ఉంటుందో వాళ్ళు ఉత్తములు. వాళ్ళు తొందరగా భగవంతుణ్ణి చేరుకుంటారు. ఆ జడత్వం లోపల ఉండిపోయినంత కాలం ఎన్ని విననివ్వండి, ఎన్ని చదవనివ్వండి, వాళ్ళలో మార్పు రాదు. వాళ్ళు ప్రతిస్పందించరు. ఈ ప్రతిస్పందించకుండా ఉండే గుణాన్ని పోగొట్టగలిగినటువంటి వారు ముగ్గురు ఉన్నారు. ఒకరు స్వామి హనుమ, రెండు పరదేవత అయినటువంటి అమ్మవారు కామాక్షి పరదేవత, మూడవ వారు శంకర భగవత్పాదులు. శంకర భగవత్పాదులు గురుస్వరూపంగా ఈ దేశానికి చేసినటువంటి మహోపకారం ఏమిటంటే, వారు చేసినటువంటి అనుగ్రహ భాషణాలు, వారు చేసినటువంటి వాంగ్మయం, ఆ స్తోత్రములను చదివితే జడత్వం విడిచిపెడుతుంది, ఉత్సాహం పొంగుకొస్తుంది. కాబట్టి ఆ ప్రభాకర శర్మ తన కుమారుణ్ణి తీసుకొచ్చి పరిచయం చేస్తూ, వీడు జడుడు, ప్రతిస్పందించాడు. నేను వేదం చెప్తాను, వినడా, వింటాడు కానీ ఏమర్థమైందో తెలియదు, మళ్ళీ చెప్పరా, చెప్పడం. సంధ్యావందనం చేయరా, చేయడు. అన్నం తినరా, తినడు. పిల్లలతో ఆడుకోరా, ఆడుకోడు. అలా ఉంటాడు. నాకు ఎన్నో మాటలు కొట్టాలనిపించింది కానీ నేను కొట్టలేదు. ఎందుకో కొట్టబుద్ధి వేయలేదు వాడిని. వాడు ఎప్పుడూ ఏదో ఆలోచన చేస్తూ తనలో తాను రమిస్తూ ఆనందిస్తూ ఉంటాడు. ఇది కొంచెం ఆశ్చర్యకరమైనటువంటి లక్షణం. సాధారణంగా గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మలన్నీ పూర్తయిపోయి ఏదో కొద్ది కర్మ మిగిలిపోతే అటువంటి మహాజ్ఞానులుగా ఆవిర్భవిస్తారు. వాళ్ళకి ఇంకా తమ సహజ స్థితి నుండి కిందకి జారడం ఇష్టం ఉండదు.
ఆత్మానుభవాన్ని పొందేటటువంటి వాడు మౌనంలో అనుభవిస్తాడు. నోటి వెంట మాట్లాడితే ఆత్మానుభవానికి అది ప్రతిబంధకం. అందుకని మాట్లాడకుండా అనుభవిస్తారు. శంకరాచార్యుల వారి దగ్గరికి తీసుకొచ్చి చూపించాడు, వీడు జడుడు ఇలా ఉంటున్నాడని. వెంటనే శంకర భగవత్పాదులు అడిగారు, కస్త్వం, ఎవరు నువ్వు అని అడిగారు. ఇప్పటి వరకు నోరు విప్పనటువంటి ఆ పిల్లవాడు అద్భుతమైనటువంటి స్తోత్రం చేశాడు. అందులో తాను ఆత్మస్వరూపిణి అన్నదాన్ని నిర్ధారణ చేస్తూ, నేను ఈ శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, బాహ్యమైనటువంటిది ఏదీ నేను కాదు, సర్వత్ర నిండిపోయినటువంటి ఆత్మయే నా స్వరూపమని మాట్లాడాడు. వెంటనే శంకర భగవత్పాదులు ఎంతో సంతోషించారు. ఆ తండ్రి కొడుకు మాట్లాడాడు కదా అని మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంటికి తీసుకు వెళ్ళగానే ఆ పిల్లవాడు మాట్లాడటం మానేశాడు. కాబట్టి ఈ పిల్లవాడు నాకు పనికొచ్చేవాడు కాడు, గురువుగారికి మాత్రమే పనికొస్తాడు. అక్కడే అతను ఆత్మానందం అనుభవించగలడని శంకర భగవత్పాదులకి తీసుకొచ్చి అప్పచెప్పారు. శంకరాచార్యుల వారు హస్తామలకుడు అని పేరు పెట్టారు. హస్తామలకుడు అన్న మాటకు అర్థం చేతి ఎందు ఉసిరికాయ అని. పెద్ద ఉసిరికాయ అంటాం మనం, చేతిలో పెట్టుకున్న పెద్ద ఉసిరికాయ. ఎందుకు అలా అనడం అంటే, ఏం జామకాయ అనకూడదా, మామిడికాయ అనకూడదా, లేకపోతే పెద్ద ఉసిరికాయని ఎంతో ఉంటుందో అంతే పరిమాణంలో ఉండేటటువంటి ఏ నేరేడుకాయో అనకూడదా? ఉసిరికాయనే అంటారు. ఎందుచేత అంటారంటే, చేతిలో పెట్టుకున్నప్పుడు చాలా తక్కువ ప్రాంతాన్ని ఆక్రమించి మీరు చెయ్యి తిప్పి చూస్తున్నప్పుడు కాయ అంత బాగా కనపడేటట్టుగా ఉండేది ఉసిరికాయ ఒక్కటే. అరిచేతిలో పెట్టుకుంటే అది ఆక్రమించినంత తక్కువ చోటు, అది కనపడినంత బాగా ఇంకా ఏదీ కనపడదు. చేతిలో పెట్టుకున్న ఉసిరికాయ ఎంత స్పష్టంగా కనపడుతుందో ఆయనకి ఆత్మ అనుభవంలోకి అంత సులభంగా వచ్చింది. అంటే గత జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యం, దాని వలన ఈ జన్మలో అయినటువంటి స్థితిని పొందగలిగాడు. అందుకని శంకరాచార్యుల వారు ఆయనకి హస్తామలకాచార్యులు అని పేరు పెట్టారు. హస్తామలకీయము అని ఆయన చేసినటువంటి స్తోత్రానికి వ్యాఖ్య కూడా చేశారు. కాబట్టి హస్తామలకుడు అని ఒక శిష్యుడు. శంకర భగవత్పాదులు ఎక్కడ ఉన్నా సరే ఈ నలుగురు శిష్యుల చేత పరివేష్టింపబడి ఉంటారు. అందరిలోకి వయస్సులో పెద్దవారు సురేశ్వరాచార్యుల వారు. సురేశ్వరాచార్యుల వారు, పద్మపాదాచార్యుల వారు, తోటకాచార్యుల వారు, హస్తామలకాచార్యుల వారు, ఈ నలుగురు శంకరాచార్యుల వారి చుట్టూ ఉంటారు. శంకరాచార్యుల వారికి షణ్మత స్థాపనాచార్య అని ఒక బిరుదు. ఎందుచేత అంటే, శంకరులు అవతార స్వీకారం చేసినటువంటి సమయంలో అసలు పూజా విధానం మీద ఒక నిర్దిష్టమైన అవగాహన లేదు. అన్నీ ఒకెత్తైతే అసలు పూజా విధానంలో ఒక భయంకరమైన లోపం ఒకటి ఉండేది. వామాచారం విశేషంగా ప్రబలిపోయి ఉంది. వామాచారం అంటే పూజ యందు చాలా క్రౌర్యముతో కూడుకున్నటువంటి లక్షణాలు ఉంటాయి. ఏదో మద్యాన్ని నివేదన చేయడం, చాలా భయంకరమైనటువంటి పూజా కార్యక్రమాన్ని చేయడం, అవి చేస్తూ ఉంటారు. చాలా ఉగ్రంగా ఉంటుంది ఆ పూజ. దాన్నంతటినీ కూడా వాదించి వాళ్ళని బాగా అనునయించి వాళ్ళు శంకరాచార్యుల వారి సిద్ధాంతాన్ని అంగీకరించేటట్టు స్ఫూర్తిగా వాదించి, దాని వలన వామాచారం ఈ దేశాన్ని విడిచిపెట్టి సమయాచారం అంటే సాత్వికమైనటువంటి పూజా విధానాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత శంకర భగవత్పాదులకే చెల్లింది. అటువంటి శంకర భగవత్పాదులు షణ్మత స్థాపనాచార్యులు. అంటే అసలు వేదంలో ఎవరిని పూజ చేయవచ్చు, ఎవరిని పూజ చేస్తే మీకు సామాన్యమైనటువంటి కోరిక తీరడమే కాదు, ఏ స్వరూపాన్ని పూజ చేసినటువంటి కారణం చేత మనుష్యుడు పొందవలసినటువంటి గతిని పొందుతాడు, భగవంతుణ్ణి చేరుకుంటాడు అనేటటువంటి దాని మీద శంకరాచార్యుల వారు ఒక గ్రంథాన్నే రచన చేశారు. ప్రపంచసారతంత్రము అంటారు దాన్ని. అందులో ప్రధానంగా ఆయన 6 నిర్ణయం చేశారు. వీళ్ళ 6 పూజ చెయ్యవచ్చు. ఈ 6 పూజ చేస్తే ఇహమునందు సమస్తమైనటువంటి సౌఖ్యములు కలుగుతాయి. ఆ భక్తి కారణంగా వాళ్ళని పూజ చేస్తే చేరవలసినటువంటి మార్గాన్ని చేరుకుంటాడు. ఈ 6 సువ్యవస్థితములు. ఇక ఈ 6 తప్ప 7వది ఉండదు. ఈ 6 ప్రధానంగా పూజనీయములని 6 శంకరాచార్యుల వారు నిర్ణయం చేశారు. అందులో మొట్టమొదటిది పరమేశ్వరుడు, శైవము అంటారు.
అలాగే శైవము, వైష్ణవము, శాక్తేయము, సౌరము, గణాపత్యము, కౌమారము అంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు. కాబట్టి ఈ 6గురిని ఆరాధన చెయ్యవచ్చు. 1 పరమశివుడు, 2 పార్వతీదేవి, మధ్యలో పరదేవతని పెట్టి పరదేవతను ఒక్కదాన్నే ఆరాధన చెయ్యవచ్చు. పరదేవతని ఆరాధన చేసినా కూడా సమస్త సౌఖ్యములు కలుగుతాయి, మోక్ష మార్గానికి చేరుకుంటాడు. 3వది మహాగణపతి, గణపతి పరబ్రహ్మంగా పూజ చేయవచ్చు. 4వది కుమారస్వామి, కుమారస్వామిని పరబ్రహ్మంగా పూజ చేయవచ్చు. 5వది సౌరము అంటే సూర్యనారాయణమూర్తిని పరబ్రహ్మస్వరూపంగా పూజ చేయవచ్చు. 6 శ్రీ మహావిష్ణువు, విష్ణుమూర్తిని పరబ్రహ్మస్వరూపంగా పూజ చేయవచ్చు. ఈ 6టిని పూజా విధానం ఎలా ఉంటుందో, ఎలా చేయాలో నిర్ణయం చేసి అందించారు. కాబట్టి శంకరాచార్యుల వారికి షణ్మత స్థాపనాచార్య అని బిరుదు. మీరు చరిత్రని ఒక్కసారి అవలోకనం చేస్తే ఏదో ఒక్క దేవతా స్వరూపాన్నే పూజ చేయడం ప్రచారం చేసినటువంటి ఆచార్యులు మీకు కనపడతారు. కానీ శంకరాచార్యుల వారిలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, శంకరులు ఎవరో ఒక్క దేవతా స్వరూపాన్ని మాత్రమే పూజ చెయ్యమని బోధ చేసిన వారు కాదు. వారు 6గురిని నిర్ధారించారు. ఈ 6గురిలో ఎవరినైనా పూజ చేయవచ్చు, అది వైదికమే. ఈ 6గురిలో ఎవరిని పూజించినా పరమేశ్వరుణ్ణి చేరుతారని షణ్మత స్థాపనాచార్యులై 6గురిని పూజనీయులుగా నిర్ణయం చేశారు. ఈ 6గురిని నిర్ణయం చేసి 6గురి పూజా విధానాన్ని లోకంలో ప్రచారం చేయడానికి శిష్యుల్ని పంపారు. ఏ 6గురు షణ్మత స్థాపనాచార్యులై శంకరాచార్యుల వారు నిలబడిన తరువాత వారి సిద్ధాంతాన్ని ప్రచారం చేసి తిరిగి వచ్చి శంకరాచార్యుల వారిని కలుసుకున్నారో ఆ 6గులే ఇప్పటికీ కంచి కామకోటి మఠంలో చంద్రమౌళీశ్వరారాధన చేసేటటువంటి వేదిక వెనక గోడ మీద ఉంటారు. అందుకే శంకరులు మధ్యలో ఉంటారు, అటు 3 ఇటు 3 ఉంటారు. 6గురు వాళ్ళు షణ్మతములను వ్యాప్తి చేసిన వాళ్ళు. మిగిలిన ఎక్కడైనా మీకు సాధారణంగా శంకరాచార్యుల వారు 4 శిష్యులతోనే కనపడతారు. శంకరులు పాఠం చెప్పింది మాత్రం ప్రతిరోజు ఆయన పాఠం చెప్పినప్పుడు 6000 మంది సన్యాసులు ఆయన చుట్టూ పరివేష్టించి కూర్చుని ఆయన దగ్గర సూత్రభాష్యం వింటూ ఉండేవారు. అటువంటి శంకర భగవత్పాదుల వద్దకు 2 శిష్యులు చేరారు. వాళ్ళిద్దరూ చాలా ఆశ్చర్యకరమైనటువంటి జీవన విధానం ఉన్నవారు. మహాదేవుడు అని దక్షిణ భారతదేశంలో ఒక ఆయన ఉండేవారు. ఆయన మంచి మీమాంసకుడు, కర్మ మార్గమునందు మంచి నిష్ఠ కలిగినటువంటి వాడు. ఆయనకి ఒక కుమారుడు ఉండేవాడు. ఆయన పేరు సర్వజ్ఞాత్ముడు అని పేరు. ఈ మహాదేవుడు శంకర భగవత్పాదులు సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించడానికి వెడుతున్న సందర్భంలో ఆయనతో వాదించడానికి వెళ్ళాడు. అప్పుడు కూడా ఇంకా కర్మ మార్గమే గొప్పది అని వాదించడానికి వెళ్ళాడు. శంకరాచార్యుల వారి చేతిలో ఆ మహాదేవుడు ఓడిపోయాడు. ఓడిపోతే శంకరాచార్యుల వారి చేతిలో ఓడిపోవడం అన్న మాట మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి. శంకర భగవత్పాదుల జీవితంలో ఆయనతో ఓడించి గెలిచిన వారు ఎవ్వరూ లేరు. ఆయనతో వాదించిన ఎవరైనా ఓడిపోయిన వారే. వారు తిరిగినది ఏదో ఒక్క దేశం కాదు, 56 రాజ్యముల యందు పర్యటించారు. ఆసేతు హిమాచల పర్యంతం 3 మార్లు సన్యాస ధర్మానికి కట్టుబడి పాదచారి అయి పర్యటించారు. అందులో 56 రాజ్యములలో ఆయన పర్యటించినప్పుడు ఎక్కడ ఆయన ప్రభుత్వం యొక్క మద్దతును కానీ రాజు యొక్క అనుగ్రహాన్ని కానీ ఆయన అపేక్షించలేదు. అపేక్షించకుండా 56 దేశాలలో పర్యటించి తన శరీరంలో ఉన్నంతకాలం ఒక్కసారి కూడా ఓడిపోకుండా వాదించినటువంటి ఘనత కలిగిన వారు కనుకనే శంకర భగవత్పాదుల్ని జయశీలురు అని వర్ణిస్తారు. అందుకే శంకరుల పేరు చెప్తే జయ జయ శంకర హరహర శంకర. ఆ జయ జయ శంకర నామం చెప్తే శంకరులకు జయం పలికినట్టు. శంకరులకు జయము కలుగుగాక. శంకరుల జయమే మనకి జయము, మనకి ఆత్మజయం కలుగుతుంది. హరహర శంకర, పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి అడ్డుగా వచ్చినటువంటి పాపరాశి శంకర భగవత్పాదుల యొక్క అనుగ్రహం చేత ధ్వంసమైపోతుంది. కాబట్టి ఆ రోజులలో వారితో ఎందరో వాదించి ఓడిపోయారు. అలా వాదించి ఓడిపోయిన వారిలో ఒకరు ఆ మహాదేవుడు. ఆ మహాదేవుని యొక్క కుమారుడు ఈ సర్వజ్ఞాత్ముడు అనబడేటటువంటి పిల్లవాడు. అతనికి 7 సంవత్సరముల వయస్సు.
అతనన్నాడు, మా నాన్నగారు ఓడిపోయారని నేను కూడా ఓడిపోయాను అనుకుంటున్నారేమో, మా నాన్నగారిని ఓడించడం కాదు, నన్ను ఓడించండి అన్నాడు. తెల్లబోయారు శంకరాచార్యుల వారు. 7 సంవత్సరముల పిల్లవాడు ఆసేతు హిమాచల పర్యంతం పర్యటించి మహామహులైనటువంటి మండన మిశ్రాదులను ఓడించినటువంటి శంకర భగవత్పాదులతో వాదనకి దిగాడు. చిత్రం ఏమిటంటే 7 సంవత్సరముల పిల్లవాడు 4 రోజుల పాటు ఎడతెగకుండా వాదించాడు శంకరాచార్యుల వారితో. అంతటి మహామేధావి 4 రోజుల తరువాత ఓడిపోయాడు. ఓడిపోయినా వయస్సు చిన్నదైనా అతను హఠం చేయలేదు. శంకర భగవత్పాదులు నిర్దేశించినటువంటి జ్ఞాన మార్గము ఎంత గొప్పదో, అద్వైత సిద్ధాంతము ఎంత ప్రామాణికమో అతను తెలుసుకున్నాడు. శంకరాచార్యుల వారు చెప్పినటువంటి అద్వైత సిద్ధాంతం సత్యమా అసత్యమా అన్న దాని మీద మనం చర్చించవలసిన అవసరం లేదు. శంకర భగవత్పాదుల అద్వైత సిద్ధాంతము ఎంత పరమ సత్యమో పరమేశ్వరుడు వ్యాసాచార్యులే నిర్ణయం చేశారు. ఇప్పటికీ కంచి వరదరాజస్వామి దేవాలయానికి వెడితే తాయార్ సన్నిధానంలో ఒక స్తంభం ఉంటుంది. ఆ స్తంభంలో పైన వ్యాసాచార్యుల వారు ఉంటారు, కింద శంకరాచార్యుల వారు ఉంటారు. వ్యాసుడు గురు పరంపరలో పైవారు కనుక వ్యాసుడు పైన ఉంటారు, శంకరులు కింద ఉంటారు. ఎక్కడా లేని రీతిలో వ్యాసాచార్యుల వారు ఒక్క వేలు చూపిస్తూ ఉంటారు, అద్వైతం సత్యం, అద్వైతం సత్యం. శంకర భగవత్పాదులు శరీరంలో ఉన్న కాలంలో చాలామంది అనుకుంటారు ఆయన విభూతి పెట్టుకున్నారు కాబట్టి శైవులు ఆయన ఆదరించారనుకుంటారు. మీరు శంకర విజయాలు పరిశీలిస్తే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కనపడతాయి. ఆయన మధ్యార్జునం వెళ్ళారు. మధ్యార్జునం అంటే ద్రవిడ దేశంలో చాలా విశేషమైనటువంటి క్షేత్రం. ఒక శివాలయంలో ఆగమం ప్రకారంగా ఎటువైపుకి ఏ దేవాలయం ఉండాలో అలా దేవాలయాలన్నీ కూడా తమంత తాముగా అన్ని వైపులా అమరినటువంటి దేవాలయం మధ్యార్జునం. మధ్యార్జునంలో మనం ఎటువైపు నుంచి లోపలికి వెళ్ళామో ఆ ద్వారంలోంచి బయటికి రారు. ఎందుకు రారు అంటే ఒక్కటే కారణం, మధ్యార్జున క్షేత్రంలోకి వెడుతున్నాను అని రాజద్వారం దగ్గరికి వెళ్ళగానే పాపాలన్నీ శరీరాన్ని విడిచిపెట్టి చెట్లెక్కి కూర్చుంటాయి, మళ్ళీ బయటికి వచ్చినప్పుడు పట్టుకుందామని. అందుకే మధ్యార్జునంలోకి వెళ్ళి దర్శనం చేసుకుని వేరు ద్వారంలో బయటికి వెళ్ళిపోతారు, ఇంకా పాపానికి దొరకకూడదు అని. మనకి శ్రీశైలంలో తెల్లమద్ది చెట్టు ఎలా స్థలవృక్షమో అలా మధ్యార్జునంలో కూడా అర్జున వృక్షమే స్థలవృక్షము. దాన్ని ఎంతో జాగ్రత్తగా రక్షిస్తూ ఉంటారు. నేను మధ్యార్జునం దర్శనం కోసం వెళ్ళినటువంటి సమయంలో అది తాళం వేసేసి దేవాలయం కట్టేసే సమయం ఆసన్నం అయిపోయింది. అప్పుడు వాళ్ళని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తే తలుపు తీస్తే వెళ్ళి చూస్తే పరమశివుడు ఎంత తెల్లగా ఉంటాడో అలాగే ఉంటుంది. మనకి శ్రీశైలంలో కనపడుతుంది, మళ్ళీ మధ్యార్జునంలో కనపడుతుంది స్థలవృక్షంగా అర్జున వృక్షం. అటువంటి అర్జున వృక్షం ఉన్నటువంటి ఆ మధ్యార్జున క్షేత్రంలో ఉన్న శివలింగం అత్యద్భుతంగా ఉంటుంది, అంత పెద్ద శివలింగం. శంకరాచార్యుల వారు ఆ మధ్యార్జున క్షేత్రంలోకి ప్రవేశిస్తుంటే శైవులే ఆయన అడ్డు పెట్టారు. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, మీమాంసని ఖండించావు, నువ్వు జ్ఞాన మార్గాన్ని ప్రచారం చేశారు కాబట్టి మిమ్మల్ని దేవాలయంలోకి వెళ్ళనివ్వనని. శంకరాచార్యుల వారు ప్రార్థన చేశారు పరమేశ్వరుణ్ణి, శంకర మీరు చెప్పండి, నేను ప్రచారం చేసిన అద్వైత సిద్ధాంతము దోషభూయిష్టమా అని అడిగారు. శివలింగంలోంచి చెయ్యి పైకొచ్చి 3 మాటలు ఊగింది ఆ చెయ్యి. అద్వైతం సత్యం, అద్వైతం సత్యం, అద్వైతం సత్యం అని పరమశివుడు పలికాడు. కాబట్టి ఇవాళ కొత్తగా మనం చర్చించక్కర్లా శంకరాచార్యుల వారి సిద్ధాంతం తప్పా ఒప్పా అని. పరమేశ్వరుడు అంగీకరించిన సిద్ధాంతం ఆ సిద్ధాంతం. పరమ పూజనీయుడై సాక్షాత్ శ్రీమన్నారాయణ అవతారమైనటువంటి వేదవ్యాసుడంతటి వాడు అద్వైతం సత్యం అని ఒక వేలు ఎత్తి చూపిస్తూ ఇప్పటికీ వరదరాజస్వామి కోవిలలో ఉంటాడు. అంత ప్రామాణికమైనటువంటి విషయాన్ని ప్రచారం చేసిన మహాపురుషులు శంకరులు. శంకరుల జీవితం మొత్తం మీద ఒక్క సందర్భంలో కూడా గురువుగారి ఆజ్ఞని ఉల్లంఘించడం కానీ, గురువుగారు ఒకటి చెప్తే తాను ఒకటి చెయ్యడం కానీ, లేదా వేదంలో చెప్పబడినటువంటి సిద్ధాంతానికి ఒక్క అంగుళమైన దాటి ప్రవర్తించడం కానీ ఒక్క క్షణం కూడా చెయ్యనటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులు ఒక్కరే. అందుకే వేదాంతర్గతమైనటువంటి వర్ణాశ్రమ వ్యవస్థని శంకర భగవత్పాదులు సమర్థించి మాట్లాడారు. అటువంటి శంకర భగవత్పాదుల జీవితంలో వారు ఓడిపోయిన సందర్భం లేదు. అయినా ఆ మహాదేవుని యొక్క కుమారుడైనటువంటి సర్వాజ్ఞత్ముడు శంకరుల చేతిలో ఓడిపోయినప్పటికీ ఆయన యొక్క సిద్ధాంత వైభవాన్ని తెలుసుకొని శంకరాచార్యుల వారికి శిష్యుడైపోయాడు.
ఒకచో ఒక మాట అంటారు, సురీశ్వరాచార్యుల వారికి ఆ దగ్గర ఉండవలసినటువంటి సహాయకునిగా ఈ సర్వాజ్ఞత్ముణ్ణి శంకర భగవత్పాదులు నియామకం చేశారు అంటారు. ఆయన అద్వైతం మీద అద్భుతమైనటువంటి గ్రంథములను మూడింటిని వెలయించాడు. ఆయన రచన చేసినటువంటి 3 గ్రంథములు అద్వైత సిద్ధాంతానికి పరమ ప్రామాణికంగా భావన చేస్తారు. అందులో ఒకదానిలో కర్మ సిద్ధాంతానికి సంబంధించిన విశేషముల గురించిన స్పర్శ ఉన్నప్పటికీ ప్రధానముగా అద్వైత సిద్ధాంతం మీద చర్చ జరిగినటువంటి గ్రంథములు. ఆయన రచించినటువంటి గ్రంథములు సంక్షేప శరీరకం అని ఒక గ్రంథాన్ని, అలాగే పంచప్రక్రియ అనబడేటటువంటి ఒక గ్రంథాన్ని, ప్రమాణ లక్షణం అనబడేటటువంటి ఒక గ్రంథాన్ని, 3 గ్రంథములను రచించాడు ఆయన. అలా చాలా చిన్న వయస్సులో శంకరాచార్యుల వారితో వాదించి ఓడిపోయి శంకరాచార్యుల వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందినటువంటి చిన్న పిల్లవాడు ఆ సర్వజ్ఞాత్ముడు. శంకర భగవత్పాదులు చాలా చిన్న వయస్సులో గోవింద భగవత్పాదాచార్యుల వారి యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందారో అలా శంకరాచార్యుల వారి అనుగ్రహాన్ని పొందినటువంటి పిల్లవాడు ఆ సర్వజ్ఞాత్ముడు. అలాగే 2వ శిష్యుడు ఒక ఆయన ఉంటారు, ఆయన పేరు పృథివీతరుడు అంటారు. శంకరాచార్యుల వారికి ముందే చాలామంది బ్రహ్మసూత్రానికి భాష్యం చేశారు. ఎంతమంది భాష్యం చేసినప్పటికీ వ్యాసాచార్యుల వారు శంకరాచార్యుల వారి అవతార స్వీకార సమయమునందు ఎంతో సంతోషించారు. బ్రహ్మసూత్రాలకి ఖచ్చితమైన భాష్యం ఇవ్వగలిగినటువంటి మహాపురుషుడు అవతరించాడు అని. అందుకే వ్యాసుడంతటి వాడు మీరు వ్రాసినటువంటి భాష్యమే సప్రమాణికము, ఈ భాష్యాన్ని ప్రచారం చెయ్యడానికే ఇంకొక 16 సంవత్సరములు శరీరంలో ఉండవలసింది అని వ్యాసుడు కోరుకుంటే శంకరాచార్యుల వారు ఇంకొక 16 సంవత్సరములు శరీరంలో ఉన్నారు. లేకపోతే ఆయన 8కి శరీరం విడిచిపెట్టాలని ఒకసారి, 16కి విడిచిపెట్టాలని ఒకసారి అనుకుని 32 సంవత్సరముల వరకు శరీరంలో ఉన్నటువంటి మహితాత్ములు శంకరులు. కాబట్టి వ్యాసుడు చేసినటువంటి బ్రహ్మసూత్రాలకి భాష్యం శంకర భగవత్పాదులు చేసిన తరువాత అంతకుముందు భాష్యరచన చేసిన వాళ్ళందరూ కూడా తాము చేసిన భాష్యం ఎంత తప్పుగా ఉందో అర్థం చేసుకున్నారు. అలా తప్పుగా భాష్యరచన చేశానని అర్థం చేసుకుని శంకరాచార్యుల వారి దగ్గరికి వచ్చి తన గ్రంథాన్ని విడిచిపెట్టేసిన వారిలో ఒకడు పృథివీతరుడు. ఆయన సర్వజ్ఞాత్ముడిలా చిన్నపిల్లవాడు కాదు, వయస్సులో పెద్దవాడు. ఆ పృథివీతరుడు శంకర భగవత్పాదులు జీవితంలో పెట్టుకున్నటువంటి లక్ష్యాలలో ఒక లక్ష్యాన్ని సాధించడంలో అనితర సాధ్యమైనటువంటి మహోపకారాన్ని చేశాడు. శంకరుల పట్ల అంత కృతజ్ఞతాభావంతో ప్రవర్తించాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.